రామములగ, పుల్లొంకాయ ఇలా చెబితే చాలామంది తెలుగు వాళ్ళకే ఇవేం కాయలు అనిపిస్తాయి కదా! అదేనండి. ఈ రోజున దాదాపు ప్రతి కూరలో తప్పక ఉండే టమాటా. అది మన దేశపు పంట కాదని చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మన పూర్వీకులు ఆ టమాటాను ఆయా ప్రాంతాలను బట్టి అలా పిలిచేవారు. ఈ టమాటా పుట్టిన దేశం దక్షిణ అమెరికా. ప్రత్యేకంగా చెప్పాలంటే పెరు, ఈక్వెడార్, మెక్సికో లాంటి దేశాల్లో ఇది మొదటగా పెరిగింది. మీకు తెలుసా? టమాటా అంటే మనకు సాధారణంగా కనిపించే ఒక కూరగాయ. కానీ ఆ కూరగాయ కోసం అమెరికాలో సుప్రీం కోర్టులో ఏకంగా 3 ఏండ్ల పాటు వాదనలు జరిగాయి. అసలు టమాటా ఫలమా? కూరగాయ? అనే ప్రశ్న మీద 3 ఏళ్ల పాటు వాదనలు జరిగిన అనంతరం కోర్టు తేల్చిన తీర్పు సంగతి చెప్తాను వినండి. అప్పట్లో అమెరికాలో టారిఫ్ చట్టం 1883 ప్రకారం విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపైన పన్ను విధించేవారు. అలా కూరగాయలపై కూడా పన్ను ఉండేది. కానీ ఫలాలపై మాత్రం పన్ను ఉండేది కాదు. అయితే జాన్ నిక్స్ అనే వ్యాపారి తన కంపెనీ ద్వారా విదేశాల నుంచి టమాటాను పండ్ల రూపంలో పరిగణించేలా దిగుమతి చేసేవాడు. అది గమనించిన న్యూయార్క్ కస్టమ్స్ అధికారి ఎడ్వర్డ్ హెడెన్ టమాటాను కూరగాయగా వర్గీకరించి పన్ను విధించాడు. దీంతో జాన్ నిక్స్ కోపంతో కోర్టుకు వెళ్లి టమాటా శాస్త్రీయంగా పుష్పాల నుంచి తయారయ్యే ఫలం కాబట్టి దీనిపై పన్ను విధించడం తప్పు అని వాదించాడు. ఆ కేసు పేరు నిక్స్ వెస్ హెడెన్ 1893 కేసు నెంబర్ 149 యుఎస్ 304గా 1890లో దాఖలైన ఈ కేసు సుప్రీంకోర్టులో 3 సంవత్సరాల పాటు వాదోపవాదాలు జరిగి మే 10, 1893లో ఒక కొలిక్కి వచ్చింది. శాస్త్రీయంగా అంటే బోటనీ ప్రకారం టమాటా ఒక ఫలమే. ఎందుకంటే ఇది పుష్పాల తర్వాత ఏర్పడుతుంది, గింజలు కలిగి ఉంటుంది. కానీ ప్రజల వాడకంలో టమాటాను వంటలలో కూరగాయల మాదిరి వాడతారు. అందుకే ప్రజల దృష్టిలో కూరగాయగానే పరిగణించబడుతుంది. మరి కోర్టు తీర్పు ఏమనిచ్చింది? న్యాయమూర్తి జస్టిస్ హొరేస్ గ్రే తన తీర్పులో టమాటా శాస్త్రీయంగా ఫలమేనని అంగీకరించినప్పటికీ ప్రజల సాధారణ వినియోగంలో ఇది కూరగాయగా ఉంటుంది కనుక పన్ను విధించడం సరైనది అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి టమాటాపై పన్ను వేయటం కొనసాగింది. ఇది అమెరికా చరిత్రలో ఒక ప్రసిద్ధ చట్టపరమైన కేస్ స్టడీ మాత్రమే కాకుండా మనకి శాస్త్రం వేరు, సమాజం వేరు అన్న తత్వానికి బలమైన ఉదాహరణగా కూడా నిలబడుతుంది కదా! అన్నట్టు మర్చిపోయా. పువ్వు పూసి పూత నుంచి వచ్చే వాటిని మాత్రమే ఫలాలు అనాలి అంటే నాకు తెలిసి వంకాయ, బెండకాయ కూడా అదే విధంగా